సింహరాశి వారికి ఈ 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి అని తెలియజేస్తున్నాను. శుభాశుభ ఫలితములు సమానముగా ఉండబోతున్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. నరదృష్టి బాగా ఉంటుంది. మీరు వృధా ప్రయాస తిరగాల్సినటువంటి చోటికి ఒక పనికి 10 సార్లు తిరగాల్సినటువంటి అవసరము రావడము, అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి అందక మనక్లేశముగా ఉంటుంది. బంధువుల వలన కొన్ని ఇబ్బందులు ఉంటుంది. లాయర్లకు, రైతులకు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు బాగానే ఉంటుంది. ఇందులో మినహాయింపు ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఉంటాయి, కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి గాక అనుకున్నది సాధించాలి అనేటువంటి ప్రయత్నంతో విశ్వ ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలి అని వెళుతూ ఉంటారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు పట్టుదలతో పని చేస్తారు. చాలా శ్రద్ధగా చెయ్యాలి అని అధిక శ్రమతో పట్టుదలతో చేయాల్సినటువంటి అవసరం వస్తున్నది. దైవానుకూలతతో బయటపడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఊరికే పేరు ప్రతిష్టలు రావు. చాలా శ్రమ పడవలసినటువంటి అవసరము వస్తున్నది. తద్వారా యోగం అనేటువంటిది మీకు వస్తుంది. అంటే మామూలుగా శ్రమ పడేటువంటి దానికంటే 2-3 ఇంతలు శ్రమ పడాల్సినటువంటి అవసరం వస్తున్నది. విద్యార్థులకు బాగుంది. విదేశాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు కూడా బాగానే ఉంది, కానీ కొంచెము పనులు జరిగేటువంటి విధానంలో చిన్న తేడా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. ఇక మామూలుగా శుభకార్యాలు జరగాల్సినటువంటివి జరుగుతాయి. అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కొంచెం నెమ్మదిగా ఉద్యోగాలు రావడం అనేటువంటిది జరుగుతుంది గాక టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కానీ, లాయర్లకు కానీ, డాక్టర్లకు కానీ వీళ్ళందరికీ కూడా కొంచెం ఒక మోస్తరు అనుకూలవంతముగానే ఉండవచ్చు. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.